గా నిర్దేశించడం అయింది. దాంట్లో సో గుంటూరు దగ్గర ఉన్నటువంటి ఆ చిలకలూరుపేట యువతల దగ్గర నుంచి చిలకలూరుపేట దగ్గర నుంచి బిగిన్ చేసి ఇటు పక్కన కృష్ణా జిల్లాలో ఆ హనుమాన్ జంక్షన్ దాకా అట్లాగే తర్వాత అటు పక్కన గుడివాడ దగ్గర నుంచి ఇటు పక్కన దీని దాకా అన్నటువంటి తెనాల దాకా అన్నటువంటిది నోట్ చెయ్యాలి. అంటే జ్యూరిస్డిక్షన్ బౌండరీస్ ఫిక్స్ చేయాలి. చేసి అక్కడ దాకా ఇదంతా రాజధానే అని చెప్పి రాయాలి. అలా కాదు 29 గ్రామాల వీళ్ళు చెప్పే సీడ్ క్యాపిటలే రాజధాని అన్నారనుకోండి, ఆ 55,000 ఎకరాలు లేకపోతే 15-20 కిలోమీటర్లు లేకపోతే 30-40 కిలోమీటర్లు ఎంత ఉంటుంది అప్పుడు టోటల్గా. అప్పుడు అది పెద్ద రాజధాని అవ్వదు. ఒక కేరళకి సంబంధించిన త్రివేంద్రం లేకపోతే కనుక అంటే అక్కడ అసలు కొచ్చి పెద్దది, అట్లాగే గుజరాత్లో గాంధీనగర్, అసలు అహ్మదాబాద్ అక్కడ పెద్దది, అట్లా మిగిలిపోతుంది. అది వీళ్ళ చేతుల్లో ఉంది. దాన్ని ఒక మహానగరాల సరసన చేర్చాలంటే దక్షిణాదే పెద్ద పోటీ కదా మనకి. బెంగళూరు, చెన్నై, హైదరాబాదులు సరసన చేర్చాలంటే బెజవాడ, గుంటూరు చేర్చాలి. లేదంటే కనుక దక్షిణాదిలో కేరళ పక్కన చేరుతాం మనం. కాకపోతే ఇప్పుడు ఇంతకు ముందు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం టైంలో ఇలాగే కొన్ని ఆరోపణలు వస్తే అప్పుడు పోలవరం సోమవారం అన్న కార్యక్రమం పెట్టి బస్సులు తీసుకెళ్లి చూపించారు. నేను నారాయణ గారి సవాలు విసిరిన తర్వాత కావాలంటే వచ్చి చూసుకోండి, ఈ రాజధాని నిర్మాణాలని